బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గెజిటెడ్ అధికారి సీల్ హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఈ నెల 25న ఆదేశాలు జారీ చేశారు. సీఈఓ జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఏ రాష్ట్రంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకని ప్రశ్నించారు. గెజిటెడ్ అధికారి సీల్ హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఈ నెల 25న ఆదేశాలు జారీ చేశారు. సీఈఓ జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఏ రాష్ట్రంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, పోలెట్ బ్యాలెట్ సంబంధించి ఏపీలో వివాదం ముదురుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్ యొక్క నిబంధనలు సడలించారు అని చెప్పి సీఈఓ మీద వైసీపీ తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలియజేస్తుంది. గెజిటెడ్ అధికారికి సంబంధించినటువంటి హోదా కానీ లేకపోతే సీల్ కూడా లేకపోయినప్పటికీ కూడా బ్యాలెట్ బాక్స్ ని పరిగణలోకి తీసుకోవాలి అని సీఈఓ ఆదేశాలు జారీ చేసింది 25వ తారీఖు. దానికి సంబంధించి ఈ సీల్ లేకున్నా కూడా ఓట్లు లెక్కిస్తామని ఈ నిబంధనలు ఎక్కడా లేదు అని వైసీపీ మాట్లాడుతుంది. దీనికి సంబంధించి ఈసీ నిబంధనలు కనుక మార్చుకుంటే డెఫినెట్ గా మేము కోర్టుకు వెళ్తాం దీని మీద అని చెప్పి హెచ్చరిస్తుంది. వైవి సుబ్బారెడ్డి దీని గురించి మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అయితే ఓడిపోతున్నారనే భయంతోనే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. సరే, మొత్తం మీద చూసినట్లయితే నిబంధనల సడలింపుకు సంబంధించి వాళ్ళకి ఏదైనా ఫిర్యాదు ఉంటే వాళ్ళు ముందే దీని గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితి. అలా కాకుండా ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా వివాదం చేయడం అనేది వాళ్ళు కేవలం కొంత వెనుకంజలో ఉండాలనే భావంతోనే చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈసీబీ దగ్గర నుంచి దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇంతవరకు రాలేదు. ఒకవేళ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు ఏం చెప్తారో వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. విద్య అంటే కేవలం ఓటమి భయంతోనే టీడీపీని టార్గెట్ చేసుకొని పోలెట్ బ్యాలెట్ అనే అంశాన్ని సంధిస్తున్నారని అనుకోవచ్చా మనం? అని భావించవలసి ఉంటుంది ఇప్పుడు యాక్చువల్ గా. ఎందుకంటే ఇటువంటి చాలాసార్లు జరిగిన గతంలో కూడా ఇప్పుడు వీళ్ళు మరి ఎందుకు ఈ రకమైనటువంటి వైఖరి అనుసరిస్తున్నారో తెలియదు. బహుశా దాన్నే ప్రధాన కారణంగా భావించే అవకాశం కూడా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.